నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. మనం ఎంత అందంగా తయారైనా సరే మన అందానికి కాంప్లిమెంట్ ఇచ్చేది అంటే కంప్లీట్నెస్ ఇచ్చేది చిరునవ్వు మాత్రమే. చిరునవ్వు వెనకాల ఉండే దంతాలు అంటే మన పళ్ళు, చిగుర్లు వీటన్నిటినీ కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దానికి తత్ఫలితంగా కాన్ఫిడెన్స్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు చిగుళ్ళ వాపు, అలాగే చిగుళ్ళ యాబ్సెస్, అలాగే పంటి నొప్పులు ఎందుకని వస్తూ ఉంటాయి, వీటన్నిటి గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాము. భరణి శ్యామల గారు, డాక్టర్ భరణి శ్యామల, సీనియర్ డెంటల్ కన్సల్టెంట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. అసలు పంటి నొప్పులు ఎందుకు వస్తాయి? ఈ మధ్యన మన లైఫ్ స్టైల్ మారిపోయింది కదా, దానివల్ల కారణం కావచ్చా ఏంటి అసలు? పంటి నొప్పికి సమస్యలు మీరు అన్నట్టు చిగుళ్ళు చాలా ఇంపార్టెంట్. చిగుళ్ళు కింద ఉన్న ఎముక పట్టుకొని ఉంటుంది పన్నుని. ఈ చిగుళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి అంటే యూజువలీ పాచి పట్టడం వల్ల. మనం ఎంత బాగా బ్రష్ చేసుకున్నా అందరం కరెక్ట్గా బ్రషింగ్ మెథడ్ కూడా సరిగ్గా చేయం. దానివల్ల ఏమవుతుంది అంటే పాచి పట్టేసి పళ్ళు లూజ్ అవటం, చిగుళ్ళు వాపులు రావటం, దానిలో నుంచి రక్తం రావటం, లేకపోతే మీరు అన్నట్టు చిగుళ్ళ యాబ్సెస్, చీము పట్టడం, ఇవన్నీ వస్తాయి. అన్నిటికంటే యాక్చువల్లీ మీరు అన్నట్టు చిగుళ్ళ సమస్య అనేది చాలా పెద్ద ప్రాబ్లం. బట్ నిర్లక్ష్యం చేసేది కూడా అది. అందరూ నొప్పి వచ్చేంతవరకు యూజువలీ డెంటిస్ట్ దగ్గరికి విజిట్ చెయ్యరు కాబట్టి. కానీ చిన్న ఏజ్ అంటే చిగుళ్ళ ప్రాబ్లం వచ్చింది అంటే అది సరి చేయటం కూడా కష్టం. ఎందుకు అంటే కింద ఉన్న ఎముక ఒకసారి పోయింది అంటే అది మళ్ళీ మనకి తిరిగి రాదు. అందుకే ఉన్న టైంలో కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు స్మోకింగ్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే, స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే కొంచెం కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతుంటారు, వీటి వల్ల అసలు పళ్ళకి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది? మీరు అన్నట్టు ఏంటి కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే స్మోకింగ్ అండ్ ఈ ఆల్కహాల్ వల్ల చాలా డ్యామేజ్ ఉంటుంది. స్మోకింగ్ వల్ల ఏమవుతుంది అంటే చిగుళ్ళలో చేంజెస్ వచ్చి దాని స్టెయిన్స్ ఒక్కటే ఫామ్ అవుతాయి అనుకుంటారు. బట్ గమ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువయ్యి చిగుళ్ళు కింద ఉన్న ఎముక కూడా తగ్గిపోయి పళ్ళు కదలటం అనేది ఉంటాయి. అండ్ మీరు అన్నట్టు కూల్ డ్రింక్స్ వాడటం వల్ల ఎక్కువ ఏమవుతుంది అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం వల్ల పళ్ళు ఎనామెల్ పొర పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల సెన్సిటివిటీ, జివ్వుమని లాగటం ఏమన్నా తాగినా. కాబట్టే మనం కూల్ డ్రింక్స్ తాగినా అది ఎక్కువ ఉన్నా కూడా ఎనామెల్ పొర, తెల్ల పొర పోయి సెన్సిటివిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఇందాక లైఫ్ స్టైల్ అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కూడా ఎక్కువ మనం సాఫ్ట్ డైట్ ఫుడ్ ఎక్కువ అలవాటైంది. ఫైబర్ ఫుడ్ తక్కువ ఉండేప్పటికి కూడా ఈ సాఫ్ట్ డైట్ ఫుడ్ ఏమవుతుంది అంటే పళ్ళ మీద కూడా అంటుకుపోయి ఒక తెల్ల పొరలాగా ఫామ్ అవుతుంది. దాన్ని ప్లాక్ అంటాం. ఆ ప్లాకే ఫస్ట్ మనకి ఎక్కువ నోట్లో బ్యాక్టీరియా ఫామ్ అవటానికి ఎక్కువ ఛాన్స్. ఈ ప్లాక్ గట్టి పడి కాల్షియం, మినరల్ సాల్ట్స్తో యాడ్ అయ్యి క్యాల్కులస్ అని ఫామ్ అవుతుంది. సో మెయింటెనెన్స్ అనేది డైలీ ట్వైస్ బ్రషింగ్, ఫ్లాసింగ్ ఇవి చేస్తూ అండ్ 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ విజిట్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ ఓరల్ హెల్త్. కానీ ఎక్కువ మంది ఇది నిర్లక్ష్యం చేయటం వల్లే మనకి మెయిన్ చిగుళ్ళ ప్రాబ్లమ్స్, ఈ పంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, సో అసలు ఈ ఫ్లాసింగ్ అంటే ఏంటి? ఫ్లాసింగ్ అంటే ఏం చేస్తారు? ఫ్లాసింగ్ అంటే ఒక దారం, యాక్చువల్లీ వ్యాక్స్డ్ ఫైబర్ లాంటిది. పళ్ళ మధ్యలో ఏమన్నా ఇరుక్కున్నా ఏమన్నా చేసినా యూజువలీ అందరూ ఏం చేస్తారంటే మనం టూత్ పిక్స్, పిన్స్ వాడటం మొదలు పెడతారు. కానీ ఈ టూత్ పిక్, పిన్స్ వల్ల ఏమవుతుంది అంటే కనుక పళ్ళు చిగుళ్ళ మీద ఫస్ట్ అది ప్రెషర్ పెట్టి దాని కింద ఉన్న ఎముకని కూడా తగ్గించేస్తుంది. మీకేమనిపిస్తుంది అంటే తీసేసాం కదా, కానీ మీరు ఆ పంటి 2 పళ్ళ మధ్యలో సందుని ఇంకా పెద్దది చేశారు. దానివల్ల ఇంకా ఎక్కువ ఇరుక్కుంటుంది. ఈ ఫ్లాస్ ఏంటి అంటే దారం లాంటిది. ఎప్పుడు తిన్నా కూడా 2 పళ్ళ మధ్యలో పాస్ చేసి తీయటం వల్ల మనకి ఏమవుతుంది అంటే గనక పంటి మధ్యలో గ్యాప్ రాకుండా ఓరల్ హైజీన్ మెయింటైన్ అవుతుంది. ఫ్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి. రోజు డైలీ చేయాలా? ఇట్ ఈస్ డైలీ. అది మీకు ఈ మధ్యన ఫ్లాస్ ఇంతకు ముందరంటే దారంలాగా దొరికి మీకు యాక్చువల్లీ ఒక వేలికి ఇంకొక వేలికి 6 inches అన్నా తీసుకొని చేయటం కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఫ్లాస్ స్టిక్స్ లాగా కూడా దొరుకుతున్నాయి. బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడన్నా వాడుకునే ఛాన్స్ ఉంటుంది. మేము ఇంకా కొంతమందికి అడ్వాన్స్డ్ వాళ్ళకి ఎవరైతే ఫ్లాస్ వాడలేరంటారో కనీసం వాళ్ళకి వాటర్ ఫ్లాస్ అని కూడా దొరుకుతుంది మీకు. అంటే వాటర్ ప్రెషర్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, తిన్న ఫుడ్ ఎక్కడ మనకి పంటి మధ్యలో ఉండి పుచ్చులు రాకుండా, చిగుళ్ళు కూడా ఇన్ఫెక్షన్ రాకుండా
కాబట్టి మనం ఆ వాటర్ ఫ్లాస్ అన్నా వాడుకోవటం మొదలు పెట్టుకోవాలి. ఓకే, అసలు సాధారణ పంటి నొప్పికి ఇన్ఫెక్షన్ పంటి నొప్పికి ఉన్న తేడా ఏంటి? సాధారణ పంటి నొప్పి అంటే పుచ్చు నుంచి ఉండొచ్చు, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ నుంచి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే వల్ల ఉండొచ్చు. మెయిన్ చిగుళ్ళ పంటి నొప్పి ఎందుకు వస్తుంది అంటే 90% ఎక్కువ ఛాన్సెస్ పాచి పట్టడం వల్ల. అది మనకి ఎక్కువ పాచి అందరికీ ఎక్కడ పడుతుంది అంటే కింద భాగాన ముందర పళ్ళకి ఎక్కువ అండ్ వెనక భాగాన పై పళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ సలైవరీ గ్లాండ్స్ దాని డక్ట్స్ ఓపెనింగ్ వల్ల ఎక్కువ పడుతుంది యాక్చువల్లీ. సో మనం ఏంటి అంటే ఎంత బాగా బ్రష్ చేసుకున్నా డెంటిస్ట్ విజిట్ అయ్యి ఈ పంటి నొప్పి ఎలా తెలుస్తుంది మనకి డిఫరెన్షియేట్ అంటే బ్లీడింగ్ రావటం, చిగుళ్ళలో నుంచి బ్లీడ్ అవ్వటం, వాసన రావటం, దుర్వాసన రావటం, ఇవి చిగుళ్ళ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, పళ్ళు కదలటం, మెయిన్ పళ్ళు కదలటం. అది ఒక హెల్దీ గమ్కి అన్హెల్దీ గమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? హెల్దీ గమ్ పింకిష్ కలర్లో అండ్ టీత్కి ఫర్మ్గా అటాచ్ అయ్యి ఉంటుంది. అన్హెల్దీ గమ్ వాపు వచ్చి ఎర్రగా వచ్చి చిగురు కిందకి జారుతుంది పంటి నుంచి అండ్ తిన్నది లూజుగా ఉంటుంది, పన్నుకు అంటుకొని ఉండదు. సో ఫుడ్ అనేది ఈజీగా పాస్ అయ్యి దానిలో కూర్చొని చిగురు ఇది చీము పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఇది క్లీనింగ్ చేయించాక కూడా చాలామంది ఏమంటారు, క్లీనింగ్ చేయించాక మాకు పళ్ళు కదలటం ఎక్కువ మొదలయ్యాయి, లేకపోతే గనక మాకు సెన్సిటివిటీ ఎక్కువ మొదలైంది. మెయిన్ మేము చాలా మంది పేషెంట్స్ దగ్గర వినే క్వశ్చన్ ఇది. బట్ క్లీనింగ్ చేయించటం వల్ల సెన్సిటివిటీ పెరగదు, పళ్ళు కదలటం కూడా ఉండదు. ఇది ఏం జరుగుతుంది అంటే సెన్సిటివిటీ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు పంటి మీద గారలాగా ఉండేప్పటికి ఆ గార మేము తీసేపటికి పన్ను మన నోట్లో ఉన్న సలైవరీ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వాలి, ఆ పీహెచ్కి బ్యాలెన్స్ అవ్వడాలి. అది అలవాటు పడే లోపల ఒక 2-3 డేస్ కొంచెం సెన్సిటివిటీ అనేది ఉంటుంది కొంతమంది. లేకపోతే కొంతమందికి ఏమవుతుంది అసలు ఎప్పుడూ చేయించుండరు. మేము క్లీనింగ్ చేసేది అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ అండ్ వాటర్తో అంతే, ఇంకేమీ వాడం అక్కడ. కానీ కొంతమంది సెన్సిటివ్ ఉండేప్పుడు కొంచెం సెన్సిటివిటీ టూ హాట్ టూ కోల్డ్ కనిపిస్తే ఒక 4-5 డేస్ అవాయిడ్ చేయండి అన్నట్టు చెప్తాను. దాని తర్వాత నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే, సో డీప్ క్లీనింగ్ అంటే ఇదేనా అర్థం మేడం? డీప్ క్లీనింగ్ అంటే ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది అంటే ఎంత పాచి ఉంది అనే దాన్ని బట్టి డీప్ క్లీనింగా, నార్మల్ క్లీనింగా, లేకపోతే ఇంకా గమ్ ప్రొసీజర్స్ వేరే ఉంటాయి, దానిలోకి వెళ్తాయి. ఏమవుతుంది అంటే గనక నార్మల్ ఇప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ చేసేవాళ్ళు, స్మోకింగ్ లేదు, ఓరల్ హైజీన్ బాగుంటుంది, ఎవ్రీ 6 months 1 yearకి ఒకసారి క్లీనింగ్ చేయించే వాళ్ళకి జస్ట్ నార్మల్ క్లీనింగ్ని మా టర్మినాలజీలో స్కేలింగ్ అంటాం. డీప్ క్లీనింగ్ అనేది ఏంటి అంటే పాచి అసలు క్లీన్ చేయట్లేదు, చిగురు కింద కూడా పాచి పడుతుంది, దాన్ని సబ్జింజైవల్ స్కేలింగ్ అంటాం. అప్పుడు డీప్ క్లీనింగ్ అనేది చేస్తాం. ఇంకా కొంతమందికి ఆ చిగురు ఇన్ఫెక్షన్ కాస్త రూట్ మీదకి కూడా అంతవరకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే స్కేలింగ్ విత్ రూట్ ప్లేనింగ్ అంటే క్యూరేటేజ్ అంటాం. ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు ఫ్లాప్ సర్జరీ అంటాం, చిగుళ్ళు ఓపెన్ చేసి కూడా సర్జరీ చేస్తాం. అది ఏంటంటే ఏ స్టేజ్ని బట్టి ఉంది అండ్ చిగుళ్ళు ఎంత ఉన్నాయి. సో ప్రతి కండిషన్ ఆ స్టేజ్ వరకు వెళ్తుంది అని కాదు. సో మేము ఎక్స్రేని బట్టి చిగురు ఉన్న ఇన్ఫెక్షన్ స్టేజ్ని బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం అనేది చెప్తాం. ఓకే డాక్టర్ గారు, అసలు చిగురులోంచి రక్తం కారుతుందని మనం చాలా కేసెస్లో చూస్తూ ఉంటాము. కాక కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఏంటి అసలు రీజన్ చిగురుకి రక్తం పాచి పట్టి? ఇప్పుడు మీకు ఏదన్నా దెబ్బ తగిలింది, చుట్టూతా ఎర్రగా వస్తుంది. ఎందుకు వస్తుంది? దట్ ఈస్ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అనేది ఒక సైన్లో రెడ్నెస్. సో మనకి ఇప్పుడు చిగుర్ల ఇన్ఫ్లమేషన్ని జింజైవైటిస్ అంటాం. దానిలో ఒక భాగమే రెడ్నెస్ అండ్ వాపు. సో మనకి అందువల్లే మీకు ఆ బ్లీడింగ్ కూడా వస్తుంది, రక్తం కారటం కూడా. ఆ క్లీనింగ్ చేయిస్తే మీకు అది తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, మరి పళ్ళు తోమేటప్పుడు కొంతమందికి పేస్ట్తో పాటు బయటికి బ్లడ్ వస్తూ ఉంటుంది, అదేంటి కారణం? సేమ్ అదే కారణం. పాచి పట్టి వాళ్ళు ఏమంటారు, మాకు పాచి లేదంటారు. కానీ ఏమవుతుంది అంటే బ్రష్ గట్టిగా చేయటం మూలాన ఆ పాచి ఏదైతే పైన ఉండేదో గట్టిగా చేయటం వల్ల చిగుళ్ళ కిందకి వెళ్ళి ఉంటుంది. సో వాళ్ళకి కనిపించదు, కానీ చిగుర్ల కిందంతా పాచి ఉండటం వల్ల ఈ బ్లడ్ అనేది రావటం కారణం. ఓకే డాక్టర్ గారు, అట్లానే పంటి యాబ్సెస్ అంటారు, అసలు అంటే ఏంటి? పంటి యాబ్సెస్లో 2 రకాలు ఉంటాయి. జింజైవల్ యాబ్సెస్, పెరియోడాంటల్ యాబ్సెస్, పెరియోఎపికల్ యాబ్సెస్ అంట. చిగురు వరకే ఉంది ఇన్ఫెక్షన్ అంటే ఏమన్నా తిన్నది ఇరుక్కున్నప్పుడు,
ఇప్పుడు నాన్ వెజ్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఇరుక్కున్నప్పుడు చిగురు వరకే ఇన్ఫెక్షన్ ఉంది అంటే దాన్ని జింజైవల్ యాబ్సెస్ అంటాం. అంటే చీము పట్టింది, బట్ చిగురు వరకే లిమిట్ అయ్యింది అది అని. పెరియోడాంటల్ యాబ్సెస్ అనేది ఏంటి అంటే చిగురు దాని కింద ఉన్న ఎముక కూడా తగ్గిపోయి చీము పట్టడం, అప్పుడు బోన్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యింది అన్నటం. పెరియోపైకల్ యాబ్సెస్ అంటే పంటి నుంచి పుచ్చు వచ్చినప్పుడు వచ్చిన చీముని పెరియోపైకల్ యాబ్సెస్. ఇక్కడ ఏంటంటే పుచ్చు నుంచి కూడా గమ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, గమ్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా మళ్ళీ పుచ్చు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బోత్ ఆర్ కోరిలేటెడ్. అలాంటప్పుడు మనం ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి అంటే వన్స్ ఇన్ 6 months ఫస్ట్ డెంటిస్ట్ని విజిట్ అయ్యి డెంటిస్ట్ చెప్పే రెగ్యులర్ స్కేలింగ్, ట్వైస్ బ్రషింగ్ ఇవి మెయింటైన్ చేయటం. ఓకే, లక్షణాలు ఏమైనా బయటకు కనిపిస్తూ ఉంటాయా మేడం? ఇప్పుడు మీకు చిగురు వాపు ఉంటుంది, కొంతమందికి ఆ వాపులో నుంచి ఒక తెల్లగా బయటకు కూడా వస్తూ ఉంటుంది, పస్ లాగా వస్తుంది. సో ఇవన్నీ కూడా రీజన్సే. ఓకే డాక్టర్, పన్ను కదులుతుంది, అన్నిటికంటే మెయిన్ పన్ను కదలటం. ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్లో మేము చెయ్యలేనిది ఏంటి అంటే పుచ్చన్నా పర్వాలేదని చెప్తాం, కానీ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ దానికంటే చాలా డేంజరస్ అండి. ఎందుకు అంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్లో కింద ఉన్న ఎముక కూడా తగ్గిపోయి పన్ను కదిలి ఊడిపోతుంది. పన్ను కదిలి ఊడిపోయినప్పుడు మేము ఆ పన్నుని మళ్ళీ పెట్టాలి అంటే ఇంప్లాంట్ లేకపోతే బ్రిడ్జ్ అనేది పెడతాం. కానీ ఈ పన్ను కదిలినప్పుడు పక్కన పళ్ళు ఎముక కూడా తగ్గిపోయేప్పటికీ మనకి ఏమవుతుంది అంటే మీరు బ్రిడ్జ్ పెట్టండి, ఇంప్లాంట్ పెట్టండి, ఫస్ట్ ఎముకే గట్టిగా లేనప్పుడు ఇంకా ఎలా ఉంటాయి? కాబట్టి నోట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎముక. మేము ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు అంటున్నారు అడ్వాన్స్డ్ ఏంటి, లేజర్స్, ఇంప్లాంట్స్ ఇవన్నీ అడ్వాన్స్డ్. మేము ఇంప్లాంట్ పెట్టాలన్నా కింద కావాల్సింది ఫస్ట్ బోన్. ఆ బోన్ ఉండాలి అంటే గమ్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అది చిగుళ్ళకి సంబంధించింది. బట్ యూజువలీ ఏముందిలే చిన్న బ్లీడింగే కదా, కొంచెమే వాసన వస్తుంది కదా అన్నట్టు వదిలేస్తారు. ఓకే, ఒకసారి ఎముక అరిగిపోయిందంటే తర్వాత లైఫ్ లాంగ్ అసలు ఇంకా రాదండి, ఏమీ చెయ్యలేం. ఒక్కసారి పోయింది అంటే ఏమీ చెయ్యలేం. అందుకే ఉన్నప్పుడు కాపాడుకోవాలి. డెంటల్ డేటల్ ఇట్స్ ఎక్స్పెన్సివ్, బట్ వెన్ ఇట్ బికమ్స్ ఎక్స్పెన్సివ్, వెన్ యూ నెగ్లెక్ట్ ఇట్ బికమ్స్ ఎక్స్పెన్సివ్. ఎందుకు అంటే క్లీనింగ్తో అయిపోయేది నాకేం ప్రాబ్లం లేదని వదులుతారు, అప్పుడు అదేమవుతుంది ఫ్లాప్ సర్జరీ క్యూరేటేజ్కి అవుతుంది. అప్పుడు మీకు మనీ, టైం, ఎనర్జీ అన్నీ పెరిగాయి తప్పితే ఏదీ తగ్గలేదు. సో అది ఇన్ టైం చేయించినప్పుడు మనకి తక్కువ పడుతుంది అండ్ మనకి ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఎముక పోయినాకైతే గనక మనం ఏం చేసినా తీసుకురాలేం. అందుకే అలాంటి పేషెంట్స్లో ఇంప్లాంట్స్ వేయాలి అన్నా కూడా ప్రతి ఒక్కటి బోన్ ఉందా లేదా అని చెక్ చేసుకొనే వేయగలుగుతాం. ఓకే, ఒకసారి యాబ్సెస్ని నిర్లక్ష్యం చేస్తే మెదడుకు కానీ మెడకు కానీ అది పాకే అవకాశం ఉంటాయండి. ఈ యాబ్సెస్ మనం వదిలేసినా మనకి కింద జా బోన్కి వేరే వాటికి అన్నీ కూడా లుడ్విగ్స్ యాంజైనా, స్పేస్ ఇన్ఫెక్షన్స్, లుడ్విగ్స్ యాంజైనా ఇవన్నీ కూడా పాకి మనకి ఎక్కువ అయ్యి ఎమర్జెన్సీ కండిషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకే మనం చిన్నదే కదా అని వదిలేస్తే అక్కడ ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యి అండ్ కింద ఉన్న మనకి ప్రతి పన్ను దగ్గర కొన్ని స్పేసెస్ ఉంటాయి, ఆ స్పేస్ ఇన్ఫెక్షన్స్ వరకు వెళ్ళి దాని తర్వాత ఎమర్జెన్సీకి కూడా వెళ్తాం. డాక్టర్ గారు, అసలు మీ దగ్గరికి ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు? నొప్పి ఉన్నప్పుడే గమనించుకుని వస్తారా లేకపోతే ఎలా? 90% మీరు అన్నట్టు నొప్పి ఉన్నప్పుడే వస్తారు. నేను అదే చెప్తా, అదే మీరు నొప్పి రాకుండా కనీసం వాసన వస్తుంది లేకపోతే బ్లడ్ వస్తుంది అని వచ్చినప్పుడు వస్తే బెటర్ స్టేజ్లో ఉంటుందండి. కానీ మీరు దాదాపు పన్ను కదిలి ఇంకా మాకు ఊడిపోతుంది అన్న స్టేజ్లో వచ్చి అప్పుడు కూడా పన్ను తీయద్దంటారు. మేము అప్పుడు పన్ను క్లీన్ చేస్తే ఇంకా అసలు మేము పన్ను జస్ట్ ముట్టుకుంటే ఊడిపోయే. వాళ్ళు ఏమనుకుంటారు ఒక్క పన్నే ఊడుతుంది కదా, అక్కడ ఒక్క పన్ను రాదండి. యూజువలీ గమ్ ఇన్ఫెక్షన్, బోన్ ఇన్ఫెక్షన్, చిగురు ఇన్ఫెక్షన్ వస్తే చాలా వరకు అన్ని పళ్ళు పోతాయి. ఎందుకు అంటే అది ఒక్కొక్క దానికి స్ప్రెడ్ అవుతుంది. బోన్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు స్ప్రెడ్ అయ్యి, అందుకే మేము అనేది ఇప్పుడు మీరు అన్నారే చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అది యూజువలీ మెయింటెనెన్స్తో కూడి ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వచ్చింది, ట్రీట్మెంట్కి వచ్చారు మా దగ్గరికి, మేము అది అడ్వాన్స్ స్టేజ్లో ఉందనుకోండి ఫ్లాప్ సర్జరీ అని చేస్తాం.
యూజువలీ పేషెంట్ ఏంటి, నేను ట్రీట్మెంట్ చేంజ్ చేసుకున్నాను కదా, ఇంకా నా పళ్ళు అన్నీ బాగున్నాయి, మళ్ళీ ఇంకా నాకు డెంటిస్ట్ని విజిట్ అవ్వక్కర్లేదని 4-5 years తర్వాత వస్తారు. బట్ దానివల్ల అస్సలు ఉపయోగం ఉండదు. ఒక్కసారి గమ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మనం అది మెయింటైన్ చేయాలి అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, డిపెండింగ్ ఆన్ ఇన్ఫెక్షన్ మనం దాని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. హలో హలో, నమస్కారం అండి. డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు 57 ఏళ్ళు ఉంటాయండి. కింది పళ్ళు కొంచెం అరిగిపోయినాయండి. కొంచెం అప్పుడప్పుడు దవడ నొప్పులు వేస్తున్నాయండి. ఓకే, అదే ఎందుకని అని 50 ఏళ్ళు ఉంటాయండి. కొంచెం పళ్ళ వరుస మంచిగానే ఉంది కానీ అప్పుడప్పుడు దవడ నొప్పులు వేస్తున్నాయండి. సో పుచ్చుపళ్ళు ఏమన్నా ఉన్నాయా ఫస్ట్ ఒకసారి చెక్ చేయించుకోండి. పుచ్చుపళ్ళు ఉన్నా కూడా నొప్పులు వస్తాయి. లేదు అంటే గనక మీకు పళ్ళ మధ్యలో, ఎందుకంటే మీరు 50-55 years అంటున్నారు, మీరు ఇప్పటిదాకా అసలు క్లీనింగ్ ఎప్పుడన్నా చేయించుకున్నారా అండి? హలో, క్లీనింగ్ చేయించుకోకపోయినా మీకు ఏజ్ వల్ల కూడా ఏమవుతుంది అంటే నేను ఇప్పటిదాకా అన్నానే, ఆ పాచి పట్టి ఏమైపోయి ఉంటుందంటే ఏమో కరిగిపోయి తిన్నది ఇరుక్కోవటం వల్ల కూడా నొప్పి వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఏమో కరిగిపోతుందో తిన్నది ఇరుక్కొని ఆ తిన్నది ఎంతసేపు అయితే ఉంటుందో నోట్లో అప్పటి వరకు పెయిన్ ఉంటుంది. తీసాక కూడా ఒక్కొక్కసారి మీరు అన్నట్టు యాబ్సెస్ కింద ఫామ్ అయ్యి నొప్పి కూడా ఉండొచ్చండి. ఓకే, సో ఈ యాబ్సెస్కి రూట్ కెనాల్ కూడా చేయిస్తారా, లేదంటే పన్ను రిమూవలే ఉంటుందా మేడం? ఇక్కడ 2 ఉంటాయి. ఇప్పుడు ఎండో పెరియో రిలేటెడ్ అంటాం. ఓకే, ఎండో పెరియో అంటే ఎండో అంటే రూట్ కెనాల్కి సంబంధించింది, పెరియో అంటే చిగుళ్ళకి సంబంధించింది. మేము ఎప్పుడైతే సేవ్ చేయగలిగే పొజిషన్ ఉంటుందో రూట్ కెనాల్ చేసి దాంతోపాటు చిగురు ఇన్ఫెక్షన్ కూడా క్లీన్ చేసి సేవ్ చేస్తామండి. బట్ అది కంప్లీట్లీ అన్అవాయిడబుల్. అసలు మేము రూట్ కెనాల్ చేసినా సేవ్ చేయలేని పొజిషన్లో పన్ను తీసేయాల్సి వస్తుంది. ఓకే, అసలు కరెక్ట్ వే ఆఫ్ బ్రషింగ్ అనేది ఉంటుందా? ఉంటుందండి. ఓకే, యూజువలీ పన్ను ఎప్పుడు చిన్నపిల్లలకైతే సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయమని చెప్తాము. పెద్దవాళ్ళకైతే మీరు ఎప్పుడు 45 degree యాంగిల్లో బ్రష్ పెట్టి చిగురు నుంచి పంటి వైపు బ్రష్ చేయాలండి. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే కనుక పాచ్ అనేది తీసేస్తాం. యూజువలీ మనం ఏం చేస్తామంటే హారిజాంటల్ మోషన్లో చేసి పన్ను అరిగిపోయేటట్టు చేస్తాం. అండ్ బ్రష్ కూడా అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ తీసుకోవాలి. మీడియం బ్రిజిల్స్ బ్రష్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం వాడే హార్డ్ బ్రషింగ్కి, మనం చెయ్యి పెట్టే ప్రెషర్కి ఆ బ్రిజిల్స్ మీడియం ఉండేప్పటికీ టీత్ పైన ఉన్న ఎనామల్ లేయర్ వైట్ పొరపోయి సెన్సిటివిటీ అవన్నీ కూడా వస్తాయి. అండ్ టూత్ పేస్ట్ కూడా యూజువలీ యూ కెన్ యూజ్ ఎనీ టూత్ పేస్ట్ విచ్ ఇస్ సాఫ్ట్. కొన్ని టూత్ పేస్ట్లు యాక్చువల్లీ రఫ్ ఉంటాయి, పట్టుకున్నప్పుడు అబ్రెసివ్ పార్టికల్స్ థిక్నెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటివి కూడా యూజువలీ అవాయిడ్ చేయమంటాం. ఎందుకు అంటే అబ్రెసివ్ పార్టికల్స్ థిక్ ఉన్నా మనం బ్రష్ చేసేటప్పుడు ప్రెషర్ ఎక్కువ పెట్టాము అంటే తెల్ల పొరపోయి సెన్సిటివిటీ రావచ్చు అని. అండ్ పేస్ట్ కూడా ఒక వేసిన పప్పు గింజ అంతా వాడాలి. అది మార్కెట్లో వైట్నింగ్ టూత్ పేస్ట్లను అమ్ముతున్నారు కదా, అవి ఎంతవరకు కరెక్ట్గా వైట్ అవుతాయి? నిజంగానే కొంతవరకు అవుతాయి, బట్ మీరు క్లీనింగ్ చేయించకుండా పేస్టులతో మెయింటైన్ చేయాలి అంటే రావు. క్లీనింగ్ చేశాక కొంతకాలం మీరు మెయింటైన్ చేసుకోవాలి స్టెయిన్స్ రాకుండా అంటే పర్లేదు. బట్ ఇక్కడ కూడా అవి ఏంటి అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు అబ్రెసివ్ పార్టికల్స్ థిక్నెస్ ఎక్కువ ఉండి టీత్ని కొంచెం రఫ్ చేసేస్తాయి. అప్పుడు సెన్సిటివిటీ అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. హలో. షూర్. హలో డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మా మమ్మీకి పళ్ళు బొక్క పడి అది రోజు గుంజుతుందంట, దానికి అదే అడుగుదామని. బొక్క పడింది కాబట్టి మోస్ట్లీ అది పుచ్చు నరం వరకు వెళ్ళి ఉంటుందండి. రూట్ కెనాల్ చేయించి మీరు క్యాప్ పెట్టించుకుంటే సరిపోతుందండి. ఓకే డాక్టర్ గారు, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా దంత సమస్యలు వస్తాయి, ప్రోన్ టు దంత సమస్యలు అని అంటారు కదా. సో అసలు ఎటువంటి సమస్యలు వస్తాయి, ఏం చేయాలి అసలు? యూజువలీ డయాబెటీస్ వల్ల ఏమవుతుంది అంటే ఓవరాల్ హెల్త్ రిలేటెడ్ రిస్క్స్ ఉంటాయి. అందులో డెంటల్ కూడా ఒకటి ఇన్వాల్వ్డ్ అండి. ఏమవుతుంది అంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వెరీ కామన్ అండ్ పెరియోడాంటైటిస్, జింజైవిటిస్ అండ్ పెరియోడాంటైటిస్ ఇస్ వెరీ కామన్. సో వీ హ్యావ్ టు మెయింటైన్. మనం చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అంటే డయాబెటీస్ ఉన్నది అంటే దే ఆర్ మోర్ ప్రోన్.
ఓకే. కాబట్టి వాళ్ళు అప్పుడు ఏంటి అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్తో గమ్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. లేకపోతే గనక తొందరగా ఎముక అరిగిపోయి మనకి నేను ఇప్పుడు చెప్పినట్టు గమ్ ప్రాబ్లమ్స్ అండ్ టీత్ బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అది కాక డయాబెటీస్ యూజువలీ దానివల్ల హీలింగ్ కూడా మనం ఎప్పుడన్నా పన్ను తీసినప్పుడు అది కూడా డిలేడ్ ఉంటుంది. సో అందుకే డయాబెటీస్ కంట్రోల్ ఉన్నప్పుడే పన్ను కూడా తీయాలి అని చెప్తాం. ఓకే ఓకే. ఇంకొక ప్రశ్న, ఒక కాల్ తీసుకుందాం. Sure. హలో. ఓకే, కాల్ కట్ అయింది. అలాగే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ గురించి మాట్లాడుతుంటారు, మార్కెట్లో చాలా వస్తుంటాయి, అవి వాడొచ్చా? ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడటం మంచిదే అండి. ఎందుకు అంటే ఫ్లోరైడ్ హెల్ప్స్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ క్యావిటీస్. ఓకే. సో ఫ్లోరైడ్ పేస్ట్ వాడటం వల్ల మనకి క్యావిటీస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాడటం మంచిదే. ఓకే. ఏ ఫుడ్స్ మంచివి, ఏ ఫుడ్స్ మంచివి కాదు మన టీత్కి రేట్ చేయాలంటే ఎలా చెప్తారు మ్యామ్? యూజువలీ ఏదన్నా షుగర్ కంటైన్ ఫుడ్ ఈజ్ బ్యాడ్. ఓకే. అంతే. అండ్ లిమిట్ స్నాక్స్. సో మీరు అది మెయిన్, లిమిట్ యువర్ స్నాక్ టైం అండ్ షుగర్ కంటైన్ ఫుడ్. సో ఫైబర్ ఫుడ్ దోస్ ఆర్ హెల్దీ, బట్ ఏదన్నా అవి కూడా ఫ్లాస్ అనేది మ్యాండేటరీ. షుగర్ అంటే యూజువలీ అందరూ ఒక ఒపీనియన్ ఏంటంటే చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఈవెన్ ద రైస్ కంటైన్స్ షుగర్స్ వెన్ ఇట్ బ్రేక్ డౌన్, గ్లూకోజ్ కంటైన్ చేస్తుంది. సో రైస్ తిన్నా కూడా పుక్కిలిచ్చడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రైస్ బ్రేక్ డౌన్ అయినా గ్లూకోజే అవుతుంది. అది మీ పంటి మీద ఉన్నా కూడా పుచ్చులు రావడానికి కారణం అవుతాయండి. మెయిన్ పాయింట్. అలాగే కాఫీ టీ కూడా, కాఫీ స్టెయిన్స్, టీ స్టెయిన్స్, అవి స్టెయిన్స్ ఫామ్ అయిపోయినాక ఏం చేస్తారు అంటే యూజువలీ కాఫీ టీ తాగాక మేము వాటర్ తీసుకోమంటారు బికాస్ వీ లూజ్ దట్ టేస్ట్, బట్ దానివల్లే స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. యూ హ్యావ్ టు టేక్ వాటర్ సో దట్ స్టెయిన్స్ అనేవి ఫామ్ అవ్వవు. అండ్ ఇంకొకటి దట్ ఆల్సో ఫర్ కిడ్స్ యాక్చువల్లీ, ఇంకా మీరు అన్నట్టు మిల్క్ ఆల్సో తాగాక యాక్చువల్లీ క్లాత్తో వైప్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళకి మిల్క్ ఆల్సో కంటైన్స్ షుగర్స్ అండ్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ క్యావిటీస్. ఓకే, ఒక కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. హలో. సరే. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నాకు పంటి నొప్పి ఎక్కువ ఉంది మేడం. మీకు పుచ్చుపళ్ళు ఏమన్నా ఉన్నాయా అండి? పుచ్చుపళ్ళు లేవు మేడం, నాకు పళ్ళు అల్లాలేదు. నా వయసు 75 సంవత్సరాలు. ఓకే. నా పేరు సాయిబాబా, మడకశిర, మాది అనంతపురం జిల్లా. ఓకే. డాక్టర్ దగ్గర కూడా పోయింటే ఏం అల్లాలేదు కాబట్టి అందుకు మేడం. ఏం మేడం నొప్పి? తింటే నొప్పి మేడం. సార్ తింటే నొప్పి అంటే మీరు 75 ఏళ్ళు అంటున్నారు, పళ్ళు అరిగిపోయినా కూడా నొప్పి వస్తుంది. ఏమవుతుంది అంటే పన్ను అరిగిపోయి మీకు వేరు దాకా ఏమన్నా వెళ్ళిందేమో చూసుకోండి. అరిగాయా పళ్ళు అని అడగండి డాక్టర్ని. లేదు అంటే తిన్నవి మీకు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నా కూడా నొప్పి రావచ్చండి. ఇట్లా నొప్పి కంటిన్యూ ఉంది అంటే గనక మీకు అరిగినా కూడా బికాస్ ఏజ్ వల్ల మీకు అరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా ఉన్నా మనం ఇంకప్పుడు రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వస్తుందండి. ఓకే. అలాగే నాలుక స్క్రేపింగ్ అంటే టంగ్ స్క్రేపింగ్ అంటాం కదా, సో దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఆరోగ్యానికి అది ఎట్లా హెల్ప్ చేస్తుంది? టంగ్ కంటైన్స్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా. సో మనం క్లీన్ చెయ్యట్లేదు అంటే దాని మీద ఒక తెల్ల పొరలాగా ఉండిపోతుంది. దట్ విల్ గివ్ బ్యాడ్ ఓరల్ హెల్త్, బ్యాడ్ స్మెల్, as well as it gives a lot of bacteria. So అందుకు టంగ్ స్క్రేపింగ్ కంపల్సరీ టు మెయింటైన్ ఓరల్ హెల్త్. ఓకే. అలాగే నోటి దుర్వాసన, చాలా రకాల నోటి దుర్వాసనలు ఉంటాయి. అసలు కొంతమంది బ్రష్ చేసుకున్న తర్వాత కూడా వెంటనే నోటి దుర్వాసన వస్తుంది, దీనికి కారణం ఏంటి? నేను అన్నట్టు ఇందాక పాచి, అది నాకు తెలియదు. వాళ్ళు అందరూ అదే అంటారు, కానీ వాళ్ళ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, లేకపోతే రెండోది ఉమ్ము కూడా తక్కువ ఉండొచ్చండి. వాళ్ళకి సలైవా కంటెంట్ తక్కువ ఉన్నా ఏమవుతుంది అంటే వాళ్ళు తిన్నది యూజువలీ ఎంతో కొంత ఉండిపోయి కూడా వస్తుంది. సో అలాంటప్పుడు యూజువలీ వాళ్ళకి ఏంటంటే సలైవా ఇంక్రీజ్ చేయటం కోసం మనం చూస్తాం. యూజువలీ we tell to eat more of ఆర్బిట్ చూయింగమ్స్. అట్లా ఏంటి అంటే అవి ఏంటంటే షుగర్లెస్ క్యాండీస్ కాబట్టి మజిల్ మనకి ఏమవుతుంది అంటే స్ట్రెచ్ అవటం వల్ల ఎంతో కొంత సలైవా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వచ్చు. వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాం, వీటి వల్ల కూడా మనకి సలైవా ప్రొడక్షన్ పెరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, అలానే పొద్దున్నే బ్రష్ చేసుకోకుండా చాలామంది ఈ మధ్యన చూస్తున్నాం మేతి వాటర్ అని చెప్పి లేకపోతే లెమన్ వాటర్ అని చెప్పి తీసుకుంటున్నారు, అట్లా తీసుకోవచ్చా? వాటర్ వల్ల ఏమీ ప్రాబ్లం లేదండి, దాని తర్వాత అన్నా బ్రష్ చేయాలి.
దాని తర్వాత అన్నా బ్రష్ చేయాలి. మెయిన్ ఏంటంటే బ్రష్ అట్లీస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ యాక్చువల్లీ నోరు కడుక్కున్నాకే తీసుకుంటారు, డైరెక్ట్ లేచి అయితే తీసుకోలేరు. బికాస్ వాళ్ళ నోరులో స్మెల్ ఉంటుంది. బికాస్ వెన్ వీ స్లీప్ ఏమవుతుంది అంటే లాంగ్ టైమ్ ఆఫ్ గ్యాప్ వితౌట్ వాటర్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అలాగే రూట్ కెనాల్ చేసుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఇదంతా నొప్పితో కూడుకున్న ప్రాసెసేనా? లేదండి, యూజువలీ అది ఒక మిత్ అయిపోయింది. రూట్ కెనాల్ అంటే నొప్పి చేసే విధానం అండ్ పన్ను ఏ స్టేజ్లో వచ్చింది కూడా. ఇప్పుడు వాళ్ళు పన్ను పూర్తి ఇన్ఫెక్షన్ స్టేజ్లో వచ్చి అప్పటి వరకు వాళ్ళు ఆగి మా దగ్గరికి వచ్చి, మేము డాక్టర్స్ ఇట్ టేక్స్ టైం, ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే టైం పడుతుంది, దానికి మనం కొంచెం టైం ఇవ్వాలి. దెబ్బ బాగా పెద్దగా తగిలింది, నాకు వచ్చిన వెంటనే పుండు మానిపోవాలి అంటే ఏ డాక్టర్ కూడా ఏం చేయలేరు కదా. పుండు మానటానికి క్రీమ్స్ అవి ఇస్తాము, టైం అంతే. ఇప్పుడు అది ఇన్ఫెక్షన్తో వచ్చారు. పెయిన్ అనేది ట్రీట్మెంట్ చేసేప్పుడు ఉండదు, ఎందుకంటే మేము అనస్థీషియా ఇచ్చి చేస్తాం. తర్వాత కూడా ఇన్ఫెక్షన్ అంత ఉంది అంటే యాంటీబయాటిక్స్ అవి పెట్టిస్తాం. ఒకటే ఏంటంటే గనక పేషెంట్కి ఆల్రెడీ ఆ ఫోబియా ఉంది అంటే వాళ్ళకి అది పోవటానికి టైం పడుతుంది తప్పితే నాట్ ఆల్ రూట్ కెనాల్స్ ఆర్ పెయిన్ఫుల్. అండ్ పెయిన్ అనేది ఉండదు, చేసే విధానం బట్టి లేకపోతే ఆ టూత్ కండిషన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఈనాటి కార్యక్రమంలో చిగురువాపు, చిగురులోంచి రక్తం ఎందుకు వస్తుంది, పంటి నొప్పి, ఇట్లా ఒకటి కాదు ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకి తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఎంతటి ముత్యాల లాంటి పళ్ళు ఉన్న వాళ్ళైనా, హెల్దీ గమ్స్ ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా 6 months ఆర్ 1 yearకి ఒకసారి డెంటిస్ట్ని ఖచ్చితంగా కలవాలి అంటూ డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.